కామ్రేడ్స్ ఈ యొక్క 66వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జెసి శ్రీనివాస్ గారికి, అలాగే ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శివకుమార్ గారికి, అలాగే నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ గారు, అలాగే టీహెచ్పీఎస్ నాయకులు, అలాగే ప్రజానాట్య మండలి నాయకులు, పార్టీ స్థానిక నాయకులు అందరికీ కూడా ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన 66వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ జెండా కోసం, ఈ ఏఐవైఎఫ్ యువజన ఉద్యమం కోసం ఈ దేశంలో ఎంతోమంది అమరులై ఉన్నారు, వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ, కామ్రేడ్స్ ఈరోజు అఖిల భారత యువజన సమైక్య దేశంలోనే మొట్టమొదటి యువజన సంఘం 1959 మే 3న ఆవిర్భవించి అప్పటికే యువ కమ్యూనిస్టులుగా, లేకుంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలా అనేక మంది స్వాతంత్ర పోరాట యోధుల యువ కమ్యూనిస్టులుగా అనేక స్వాతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి కూడా ఈ దేశం కోసం బ్రిటిష్ ముష్కరుల్ని వెల్లుగొట్టాలని, ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో యువకులంతా ఐక్యతగా ఉంటేనే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని ఆ రోజు యువ కమ్యూనిస్టులుగా అనేక పోరాటాలు చేశారు. నాటి భగత్ సింగ్ నుంచి నేటి వరకు, నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి ఉద్యమాల వరకు అన్నిట్లో కూడా ఏఐవైఎఫ్గా యువ కమ్యూనిస్టులుగా ఏఐవైఎఫ్కి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 67వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ దేశంలో కూడా అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్కన యువతను కూడా మొత్తం రాజకీయాలకు వాడుకొని, కులం పేరుతోని, మతం పేరుతోని వాడుకొని ఇలా యువకుల్ని కేవలం వారికి ఒక కులాన్ని, మతానికి ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఆ ఇష్యూలోనే వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో అధికారం రాకముందుకు నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల క్రితం నేను అధికారంలోకి వస్తే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు గడుస్తూ ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నా కూడా దాదాపు ఇప్పటికీ 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ మరి ఈ 24 కోట్ల ఉద్యోగాలు రానుకోను ఈ 11 సంవత్సరాలలో 24 కోట్ల నిరుద్యోగులు పెరిగారు. గతంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందుకు 20 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 44 కోట్ల మంది నిరుద్యోగులు తయారయ్యారు. ఈ దేశానికి వాళ్ళు ఎంతసేపు ఉన్న దేశభక్తి లేకుండా మతం పేరుకొని రాజకీయం చేయడం వస్తే, ఎందుకనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ నిన్న మొన్న జరిగిన పహల్గాంలో జరిగిన ఒక ఏదైతే ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉన్నదో అక్కడ రక్షణ లేకపోవడం ఎందుకు కారణం అంటే మన మిలిటరీలో లేకుంటే ఈ దేశ భద్రతలో అక్కడ ఆర్మీ కొరత ఏర్పడింది. ఎందుకంటే అదే పహల్గాం కానీ ఒక కేంద్ర మంత్రి కానీ పర్యటనకు వెళ్తే కొన్ని వందల మంది బీఎస్ఎఫ్ జవాన్లు, సిఆర్పీఎఫ్ జవాన్లు, ఆర్మీ జవాన్లతో సెక్యూరిటీ పెట్టుకొని పోతారు. మరి నిత్యం కొన్ని వేల మంది పర్యటించే పర్యాటక కేంద్రాల్లో మరి ఇలా భద్రత కరువైందంటే ఈ దేశం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నదనేది కూడా మనం ఆలోచించాలి. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని తుదిమంటించడానికి, ఈ దేశంలో తీవ్రవాదాన్ని తుదిమట్టించడానికి ఈ ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కుట్రల్ని ఖచ్చితంగా తిప్పికొట్టడంలో ఏఐవైఎఫ్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. కానీ ఈ దేశంలో ఉన్న ప్రజల భద్రత ఏదే అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాలను. ఎందుకనంటే కేవలం అధికారంలో ఉన్న వాళ్లకు, లేకుంటే మినిస్టర్లకు, లేకుంటే మీకు మాత్రమే భద్రత ఉన్నది. కానీ ఈ దేశంలో ఎవరికి కూడా సామాన్య జనానికి భద్రత లేదనేది ఈరోజు తేట తెల్ల అవడం జరిగింది. అందుకే మేము అఖిల భారత యువజన సమైక్యంగా మనం అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో అందరికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు రావాలని మనం పోరాటం చేసి సాధించడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకోగానే ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన మినిమం హక్కులలో ప్రతి మనిషి బతకడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, చేసుకోవడానికి ఉద్యోగం కావాలి, ఏదన్నా ఇబ్బంది అయితే ఆరోగ్యానికి హాస్పిటల్ కావాలి. ఈ 4 సౌకర్యాలు అందించాలని ప్రతి ఒక్కరికి అందించాలని మన భారత రాజ్యాంగంలో ఉన్నది. ఈ దేశానికి 70 సంవత్సరాలుగా
స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా నిరుపేదలు పేదలుగానే ఉన్నారు, నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉంటా ఉన్నారు. ఇవన్నిటికి కారణం ఈ దేశంలో అసమానత కొనసాగుతుంది. ఈ అసమానతలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ కలలు కన్న సమాజం ఏదైతే ఉన్నదో, తెల్లవాడు పోయి నల్లవాడు పోతే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పలే. ఈ దేశంలో అసమానతలపై అందరూ సమాన హక్కులు కలిగినాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని కోరుకున్నాడు. కాబట్టి ఆయన బాటలో పయనిస్తున్నది. కాబట్టి భగత్ సింగ్ వారసులుగా మనమంతా సమాజ స్థాపన కోసం కృషి చేయాలని, ఈ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు మీరందరూ తోడ్పాటును అందించాలని, అలాగే ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో ఏవైపు జాతీయ మహాసభలు మన పక్క రాష్ట్రమైన తిరుపతిలో జరుగుతూ ఉన్నది. 15వ తారీఖు నాడు ఈ దాదాపు కొన్ని వేల మందితో, దాదాపు ఒక 50,000 మందితో ఒక పెద్ద భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఈ స్థానికంగా ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం కూడా యువకులందరూ కూడా చైతన్యపరిచి ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేటి యువతకు ఏం అవసరం, మనకు కావాల్సిన మత ఉన్మాద లేకపోతే కుల ఉన్మాద రాజకీయాలు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు ముఖ్యమనేది మనం వివరించగలగాలని, ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని, భవిష్యత్తులో జరిగే ఏ పోరాటాలకు కూడా మీరందరూ కూడా అండగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ షేర్లింగంపల్లి నూతన జెండా ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మరొకసారి ఉద్యమాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.